ఇక్కడున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈరోజు మీకు అద్భుతమైన ఫౌండేషన్స్ ఉన్నాయి. ఫౌండేషన్ బలంగా ఉంటే మనం ఏమైనా కట్టచ్చు, ఏమైనా నిర్మించవచ్చు. ఆ ఫౌండేషన్స్ మీకు బలంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి మీరు ఎదగాలి, లీప్ దూకాలి, వచ్చిన అవకాశాలని వినియోగించాలి. మీతో ప్రభుత్వం ఉంది, మీకు అండగా నిలబడతాం. బాగా చదవాలని ఇక్కడున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ నేను కోరుతున్నా. ఇంకా 12th క్లాస్ స్టూడెంట్స్కి వచ్చేగల పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. ఆ పరీక్ష పేరే జీవితం. దేవుడు మనందరికీ ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతారు. మన కుటుంబానికి ఒక పరీక్ష పెడతారు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా మనకి దేవుడు ఇస్తారు. కష్టకాలాలు అనేది అందరికి వస్తాయి, కానీ ఫోకస్ అనేది చాలా చాలా అవసరం. మీ అందరు తెలుసు, 12th క్లాస్ వరకు నేను హైదరాబాద్లో చదివాను. దాని తర్వాత ఇంజనీరింగ్ అమెరికాలో చేశాను, 2 సంవత్సరాలు అక్కడ పనిచేశా. MBA కూడా స్టాన్ఫర్డ్లో చేశా. చాలా మంది అడిగారు భారతదేశానికి అమెరికాకి తేడా ఏంటని. నేను వాళ్ళు ఒకటే చెప్తా, ఇక్కడ ప్రశ్న ఉంటే చేతితే మందలిస్తారు, కానీ అక్కడ ప్రశ్న ఉంటే అడగమని చెప్తారు. అది ఇక్కడ మనందరం నేర్చుకోవాలి. మనకు ఒక క్వశ్చన్ ఉంది, దానికి సమాధానం రావాలి. దెర్ ఇస్ నథింగ్ యాజ్ అ డమ్ క్వశ్చన్. ప్రశ్న ఉంటే అడగాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దేవుడు పెట్టే పరీక్షని కూడా మనం జయించాలి. అది జయించే శక్తి ఉంది. అది సాధించాలంటే డిసిప్లిన్ ఉండాలి, రెసిలియన్స్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకోండి. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఎక్కడ వయోభారం కంపడదు. ఇక్కడ మేము కూర్చున్న మా అందరికన్నా స్పీడ్గా ఆయనే పరిగెడతారు. నిన్న రాత్రి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అదే నవ్వుతున్నా. సార్, మహానాడు 3 రోజులు మా పార్టీ ప్రోగ్రాం ఉంటుంది. 3 రోజులు చేసి మేము అందరం పడిపోయాము. మీరేంటి సార్ ఇంత ఫ్రెష్గా ఉన్నారంటే మీకు డిసిప్లిన్ లేదని మమ్మల్ని అందరిని తిట్టారు ఆయన. డిసిప్లిన్ లేకపోతే మన జీవితంలో ఏం సాధించం. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ టైం పడుకుంటాం, ఎన్నింటికి లేస్తాం, డైలీ హ్యాబిట్స్ ఏంటి, ఇది చాలా చాలా అవసరం. మనకు అనిపించవచ్చు, అమ్మ నాన్న ఊకే గొడవ పెడుతున్నారు. నన్ను మా అమ్మ బాగా కొట్టేది లేదు, చాలా అల్లరు నేను చిన్నప్పుడు. నేను అనుకున్నాను ఊకే ఎందుకు కొడుతుంది, ఏం పని లేదా అనుకున్నాను. కానీ ఈరోజు నేను ఇంత డిసిప్లిన్ ఉన్నానంటే ఆ కారణం ఆనాడు వేసిన ఫౌండేషన్. అది మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. ప్రత్యేకంగా వచ్చేగల ఈరోజు ఎస్పెషల్లీ 12th క్లాస్ రిజల్ట్ సాధించిన వాళ్ళకి మీకు కొత్త ఫ్రీడమ్ రాబోతుంది. కాలేజీకి వెళ్ళిపోతున్నాం. అది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రపంచం. ఒక్కసారి కానీ క్యారెక్టర్ పోయినా, ఒక్కసారి కానీ మనం డ్రగ్స్ కానీ అన్ని అలవాటు చేసుకున్నా మన జీవితం కాదు, తల్లిదండ్రుల జీవితాలు పాడవుతాయి. మనందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది తల్లిదండ్రులు. మనం మన జీవితంలో చేసిన ఒక్క పొరపాటు వల్ల సమాజంలో వాళ్ళు తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఇది మీరు అందరం గుర్తుపెట్టుకోవాలి. మన తల్లిదండ్రులు ఎప్పుడు గర్వపడే విధంగా మనం ప్రవర్తించాలి. డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మేము ప్రారంభించాం. ఎందుకు ప్రారంభించానంటే డ్రగ్స్ వల్ల ఎలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి అనేది నా యువగలం పాదయాత్రలో నేను కల్లారా చూసా. చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంది. అక్కడ పాదయాత్ర చేస్తుంటే మధ్యాహ్నం లంచ్కి బ్రేక్ అయ్యాం. మహిళలతో మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ అయినా ఒక తల్లి వచ్చింది. ఆమె చెప్పింది, ఆమె ముగ్గురు ఆడపిల్లలు. పెద్దమ్మాయిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు డ్రగ్ పెడ్లర్స్ 21 రోజులు. ఆమె అనింది, మీరు నాకు డబ్బులు ఇవ్వదు ఏమివ్వదు, CMC వెల్లూరుకి ఫోన్ చేసి డీ అడిక్షన్కి కొంచెం వెసులుబాటు కల్పించండి, లేదంటే మా పెద్ద పాపని చంపుతాను, అప్పుడన్నా మా 2 పిల్లలు బాగుపడతారు కదా, పాడవరు కదా. అంటే ఆ తల్లి ఆవేదన బాధని కల్లారా చూసా. ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ సీరియస్గా తీసుకుంటున్నాం. 100% రిజల్ట్స్ వచ్చిందని నేను అన్నట్లా. అని ముందు మీరు చూస్తారు. డ్రగ్స్ పైన ఒక యుద్ధం మన ప్రభుత్వం చేస్తుంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే
కాలేజీకి వెళ్ళినప్పుడు పొరపాటున ఎవరిని సేవించినా మీకు ఆఫర్ చేసినా చాలా సీరియస్గా తీసుకోవాలి. పారదర్శకంగా మీరు నిలబడాలి. క్షణిక ఏదో బాగుంటుంది, మత్తు బాగుంటుంది అనుకునే తప్పుగానే చేస్తే ఇబ్బంది పడేది మనమే కాదు, మన తల్లిదండ్రులని మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం. ఫ్రీడమ్ అనేది డబుల్ ఎడ్జ్ స్వర్డ్. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చారంటే మీకున్న పట్టుదల, డిసిప్లిన్ వల్ల వచ్చారు. ఇది ముందు కొనసాగించాలి. ఇప్పుడే కాదు, రాబోయే రోజుల్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుని మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం గర్వపడే విధంగా మీరందరూ పైకి రావాలని ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మనం ఎంత పైకి ఎదిగితే అంత తగ్గి ఉండాలి, ఎంత ఎదిగితే అంత తగ్గి ఉండాలి. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు హ్యూమిలిటీ. కలిసిమెలిసి ఉండాలి. మన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలుపెట్టాం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా మనందరికీ అవసరం. చుట్టుపక్కల మంచి మెంటర్స్ పెట్టుకోండి. జీవితంలో సాధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి. వాళ్ళ దగ్గర నిరంతరం నేర్చుకోండి. ఒక రూమ్లో ఇఫ్ యు ఆర్ ద స్మార్టెస్ట్ పర్సన్ దెన్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. యూ షుడ్ ఆల్వేస్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ ఆర్ స్మార్టర్ దెన్ యూ. నిరంతరం నేర్చుకోవాలి.